అంటే 'కత్తి పద్మరావు' సార్‌ని గురించి మాట్లాడబోయే ముందు, నేను ఒక 2 నిమిషాలు మాకు ఎట్లా పరిచయమయ్యాడు సార్ అనేది చెప్పాలనుకున్నాను. ఆహ్, దానికంటే ముందుగా ఈ వారం రోజులు జరుపుతున్నటువంటి ఈ సాహితీ సప్తాహ అది పద్మరావు సార్ మీద జరుపుతున్నందుకు సేవా సంస్థను అభినందిస్తున్నాను. దాంట్లో నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పద్మరావు సార్ గారికి, తర్వాత కోటేశ్వరరావు గారికి, మిగతా అందరికి ఆహ్, చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము జేఎన్యూలో 1991 నా ఎంఏ జస్ట్ అయిపోయిందప్పుడు. సార్ వాళ్ళు ఢిల్లీకొచ్చారు. సారు ఇంతకుముందు కూడా చెప్పారు. ఫస్ట్ టైము మేము సార్‌ని చూడటం జేఎన్‌యూ. 85లో ఆయన ఫోటో చూసినప్పుడు, ఆ ఫోటోస్ ఇప్పుడు గూడా అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కనిపిస్తా ఉంటాయి. అంటే ఎంత ఫెరోషియస్‌గా ఉండేవాళ్ళో 85లో కారంచేడు ఉద్యమం జరిగినప్పుడు. అంటే అప్పటి వరకు మేము సార్‌ని చూడలేదు. జేఎన్‌యూ స్టూడెంట్స్. 91లో సారు జేఎన్‌యూకొచ్చినప్పుడు మాకొక గొప్ప అవకాశం కలిగింది నిజంగా. నా జీవితంలో అది ఇప్పటికీ చాలా ఫ్రెష్‌గా ఉంది ఆ అనుభవం. సట్లెజ్ హాస్టల్‌లో ఒక రూమ్‌లో, చిన్న రూమ్‌లో ఆహ్, సార్ అప్ టు 2:00 అనమాట. సార్ వచ్చినప్పుడు అంటే 2 గంటల రాత్రి 2 గంటల వరకు మాతో అంటే చాలా మంది కూడా లేరు కానీ హాఫ్ డజన్ స్టూడెంట్స్ మాతో మాట్లాడి అసలు ఏం చేయాలి అనే ఆ ప్రసంగము, ఆయన యొక్క ఇంటరాక్షన్ నిజంగా మా లైఫ్‌లను మార్చేసింది. అంటే ఫస్ట్ టైమ్ నేను సార్‌ని చూడటం అక్కడ. అంతకుముందు ఫోటోస్ మాత్రం చూడటం. తర్వాత ఈ చూసిన తర్వాత సార్‌లో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ డెప్త్‌నెస్ అసలు ఒక మానవుడంటే ఎలా ఉండాలి? అసలు ఒక థింకర్ అంటే ఎలా ఉండాలి? అనేది మాకు నిజంగా జైన్‌లో చదువుతా ఉన్నాం కానీ చాలా కొంత కానీ సారు ప్రసంగం విన్న తర్వాత ఆయన ఇంటరాక్షన్ ద్వారా నాకు చాలా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. తర్వాత మళ్ళీ నేను పీహెచ్‌డీకి చేసేటప్పుడు హైదరాబాద్‌కు, ఆంధ్రాకు రావటం, సార్‌ని ఇంటర్వ్యూ చేయటం, సతీష్ చంద్ర సార్‌ని ఇంటర్వ్యూ చేయటం, గద్దర్ అన్నని ఇంటర్వ్యూ చేయటం, తారకం సార్‌ని ఇంటర్వ్యూ చేయటం. అంటే నాకు కలిగిన ఒక గొప్ప అవకాశం వీళ్ళందరితో కలవడం. సత్యమూర్తి సార్‌తో, తారకం సార్‌తో, పద్మరావు సార్‌తో, తర్వాత పద్మరావు సారే నన్ను సారు నన్ను సతీష్ చంద్ర సార్ దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడ నేను సార్‌తో ఇంటర్వ్యూ చేయటం, కలేకూరితో, పివి రావు గారితో. అంటే నాకు ఒక స్టూడెంట్‌గా వీళ్ళందరినీ కలవటం అనేది నా లైఫ్‌లో నిజంగా చాలా గొప్ప హ్మ్. బికాస్ ఆఫ్ దేర్ మీటింగ్ I could become what today I am. I may not be a perfect thing, but I wanted to say that. ఈ జేఎన్‌యూ ఎక్స్‌పీరియన్స్ సార్ కూడా తను రాశారు. మమ్మల్ని గురించి చాలా బాగా రాశారు. వి ఆర్ సో థాంక్‌ఫుల్ సార్. ఈరోజు నన్ను ఆహ్, మాట్లాడమన్న విషయం ఏంటంటే, సార్ యొక్క ఆటోబయోగ్రఫీ. ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ. ఇది అంటే ఆల్రెడీ కొంత నేను మాట్లాడాను దీని మీద. అది నేను ఒక ఎస్సే కూడా తయారు చేసి ఇంగ్లీష్‌లో పంపించడం జరిగింది. చాలా లేట్‌గా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ అన్నప్పుడు ఇది ఫస్ట్ పార్ట్. ఆహ్, సార్ బుక్ మొత్తం చదివాను. మొత్తం చదివాను. చాలా కాదు. మొత్తం ఫ్రమ్ పేజ్ 1 టు లాస్ట్ వరకు. ఆల్‌మోస్ట్ 600 పేజీలుంటుంది. అంటే 1 ఇయర్ క్రితం సార్ ఆర్గనైజ్ చేసినప్పుడు నేను అప్పటికే చదివాను ఈ బుక్కుని మొత్తం. ఈ ఎట్లా ప్రెజెంట్ చేయాలనేది నాలో కొంత కోహరెన్స్ లేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఆహ్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి. బట్ ఐ ట్రై టు ప్రెజెంట్ ఎసెన్స్ ఆఫ్ ద బుక్.
అప్పుడు అనుకున్న ఆటోబయోగ్రఫీ ఒక అస్పృశ్యని యుద్ధ గాథ. అసలు ఆటోబయోగ్రఫీని దళితులు రాయటం అనేది ఇట్స్ అ మోడర్న్ ఫినామినన్. అంతకుముందు అంబేద్కర్ గారు కూడా తన ఆటోబయోగ్రఫీ రాసుకోలేకపోయారు, స్టార్ట్ చేసి. బట్ ధనంజయ కీర్తి మనకు దొరుకుతుంది. ఒక అస్పృశ్యని యుద్ధ గాథ. అంటే ఈ టైటిల్లోనే లాస్ట్ టైం కూడా నేను చెప్పుకున్నప్పుడు చాలా టైటిల్స్ నేను చూశాను. ఈవెన్ మండేలా సార్ చెప్పినట్టు సతీష్ సార్ మండేలా గారి ఆటోబయోగ్రఫీ ఎట్లా ఉంటుందంటే లాంగ్ మార్చ్ అని ఉంటుంది టైటిల్. చాలా ఫ్రెడరిక్ డ్రగ్లెస్ బ్లాక్ స్లేవ్ ఎస్కేప్ ఫ్రమ్ ద స్లేవ్ అండ్ రోట్ ఆటోబయోగ్రఫీ. బూకర్ టి వాషింగ్టన్ ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ కూడా అప్ అగైనెస్ట్ స్లేవరీ అని ఉంటుంది. చాలా బయోగ్రఫీస్ టైటిల్ చూసినప్పుడు కొన్ని డిఫరెంట్. సార్ పద్మారావు సార్ గారి ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర అంటారు, యుద్ధ గాథ అని పెట్టారు. చాలా సో ఏంటి యుద్ధము, ఎవరి మీద యుద్ధము, ఎవరు చేస్తున్నారు అనేది చాలా ఆలోచింపచేసి. ఆటోబయోగ్రఫీ అంటే మామూలుగా మనం అనుకోవటం చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు దట్ డెఫినేషన్. అంటే సతీష్ చంద్ర సార్ గారు చెప్పినట్టుగా ఇట్స్ ఎ హిస్టారికల్ టెక్స్ట్. ఒక ఆటోబయోగ్రఫీ అనేది ఒక హిస్టారికల్ టెక్స్ట్. అంటే క్రియేషన్ ఆఫ్ ఎ టెక్స్ట్, లైఫ్ నుంచి ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేయటం. ఆ టెక్స్ట్ ఈజ్ అన్ హిస్టారికల్ టెక్స్ట్. ఇట్ ఈస్ ఆల్సో ఎ పొలిటికల్ ఫిలాసఫీ అండ్ థియరీ. అంటే హిస్టరీ, థియరీ, ఫిలాసఫీ కంబైన్ గా ఉంటుంది. బికాస్ సెల్ఫ్ నేరేషన్ చెప్తున్నప్పుడు, ఆత్మకథ చెప్తున్నప్పుడు ఈ హిస్టరీ, పొలిటికల్ థియరీ విడదీసి ఇది రొమాంటిక్ గా చెప్పినటువంటి కథ కాదు, యుద్ధ గాథ. అందుకని ఈ యుద్ధ గాథను ఒక థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఫిలాసఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆల్ ద మోర్ ఒక పొలిటికల్ టెక్స్ట్ గా ఎలా చూడాలి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే ప్రేమ్ సార్ కూడా చెప్పుకున్నాను, మళ్ళీ కొన్ని రిపిటేషన్స్ ఉన్నా పర్వాలేదు, ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్. మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని నేను చెప్పినప్పుడు, అంటే మాకు క్లాసులు కూడా నేను చెప్తాను, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఒక మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనుకున్నప్పుడు, వాట్ ఈస్ ద ట్రూత్ అంటే ఆటోబయోగ్రఫీ అనేది ఒక ట్రూత్ అని చెప్పాలి. మహాత్మా గాంధీలో ఉన్నటువంటి ట్రూత్ ఏం చెప్తున్నాడు? నేను అన్టచబిలిటీకి వ్యతిరేకం, కులానికి వ్యతిరేకం కాదు, నేను ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తాను అన్నప్పుడు మనము సత్యాన్ని ఎక్కడ ఎతకాలి? దాంట్లో అస్పృశ్యని యుద్ధ గాథలో ఒక ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ట్రూత్, కుల నిర్మూలన, కులం ఇలా ఉంది, ఇలా అంటే ఒక అస్పృశ్యని యుద్ధ గాథలో ఉన్నటువంటి ఫార్ములా నేను తీసుకున్నప్పుడు ట్రూత్ అనుకున్నాను. అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ దేశంలో అంటరానితనానికి కులం ఉంది, కులానికి మతం ఉంది, మతానికి రాజ్యం ఉంది, రాజ్యానికి సామ్రాజ్యం ఉంది. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ అస్పృశ్య యుద్ధ గాథలో ఉంది. మరి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లో అన్టచబిలిటీని, కులాన్ని సపరేట్ చేసినప్పుడు హాఫ్ ట్రూత్ అవుతుంది కదా. అది అంటరానితనం ఎక్కడి నుంచి వస్తుంది? కులంలో ఉంది. కులం ఎక్కడి నుంచి వస్తుంది? మతం. మతానికి ఒక రాజ్యం ఉంది. ఈ ఫార్ములేషన్
కంటిన్యూయేషన్ గా చెప్తున్నటువంటి ఒక అస్పృశ్యని యుద్ధగాథ. అది నిజంగానే ఒక పొలిటికల్ టెక్స్ట్ ఫర్ మీ, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఎనీవన్. ఆ పొలిటికల్ టెక్స్ట్ ను ఒక థియరటికల్ టెక్స్ట్ కి ఎట్లా మార్చుకోవాలి అన్నప్పుడు చాలా చాలా విషయాలు నాకు దాంట్లో ఉన్నాయి దాంట్లో. ఇది ఎక్స్పెరిమెంట్ కాదు. అస్పృశ్యుని యుద్ధగాథ అనేది ఒక క్రిటిక్. సార్ చెప్పారు, సతీష్ చంద్ర సార్ చెప్పినట్టు, ఇట్స్ అ క్రిటిక్. యుద్ధం అంటే ఒక ఈ సొసైటీ మీద పోస్ట్ చేస్తున్నటువంటి ఒక క్రిటిక్. ఈ యుద్ధగాథలో నాకు మొత్తం చదివిన తర్వాత 3 ఆయుధాలు ఒకసారి కూడా డిస్కస్ చేసుకున్నాం. 3 ఆయుధాలు. మొట్టమొదటి ఆయుధం క్రిటిక్ ఆఫ్ అనుకున్నప్పుడు ప్రశ్నించటం. క్వశ్చనింగ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ ఫిలాసఫీ. హౌ ఫిలాసఫీ స్టార్ట్స్, ఏదైనా కానీ సోక్రటీస్ నుంచి మొదలుకొని మార్క్స్ వరకు కానీ కంటెంపరీ ఫిలాసఫర్స్ ఏ ఫిలాసఫర్ని తీసుకున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కాంటెంపరీ సొసైటీని ఇన్డెప్త్ గా క్వశ్చన్ చేయటం, నాట్ ఓన్లీ క్వశ్చనింగ్, ఆల్టర్నేటివ్ చూపించటం అనేదే కదా ట్రూత్. అస్పృశ్య యుద్ధగాథలో మొట్టమొదటి ఆయుధం నేను అనుకుంటున్నది ప్రశ్నించటం. ఆ ప్రశ్నలో నుంచి చాలా వస్తుంది చెప్పాలంటే. ఈ 3 యుద్ధ అంటే ఒక 3 ఆయుధాలు ఉన్నాయి ఈ యుద్ధ గాథ. నాకు తెలిసి ఇంకా చాలా ఉండొచ్చు, అంటే ఎందుకంటే లిటరరీ పీపుల్ కెన్ ఇన్ఫర్ మెనీ వెపన్స్ ఫ్రమ్ దట్. తర్వాత భాష, లాంగ్వేజ్ అసలు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సారు ఆయనకు ఒక తప్పన అంటే ఒక లాంగ్వేజ్, హౌ లాంగ్వేజ్ బికమ్స్ అన్ వెపన్. అంబేద్కర్ సాంస్క్రిట్ చదవద్దన్నాడు. సాంస్క్రిట్ మీ దగ్గర చదవకపోయి నేను చదువుతాను. సాంస్క్రిట్ చదివి మాస్టర్ అయ్యి ఒక డిక్షనరీ రాశారు. అదేవిధంగా పద్మరావు సార్ గారు సాంస్క్రిట్ ను ఈ యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ లో వచ్చినటువంటి ఒకనొకటి ఏంటంటే లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఒక సాంస్క్రిట్ కు తర్వాత పీపుల్స్ మాట్లాడుతున్నటువంటి ఆ భాషని మనకు నిజంగా చెప్పాలంటే వేమన, తర్వాత సుఫీ సైన్స్, భక్తి మూవ్మెంట్స్, వాళ్ళ ఫస్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే సుఫీ సైన్స్ ఎలాగైతే ఒక పర్షియన్ లాంగ్వేజ్, ఇట్స్ ఎలైట్, ఇట్స్ అ కోర్ట్ లాంగ్వేజ్, దాన్ని రివర్స్ చేస్తూ ఉర్దూని ఇన్వెంట్ చేయటం. దానికంటే ముందు అప్పుడున్నటువంటి సాంస్క్రిట్ ను అపోజ్ చేస్తూ ఆ సాంస్క్రిట్ ను కాకుండా పాలిని ఇన్వెంట్ చేసిన వాళ్ళు బుద్ధిస్టులు. అంటే లాంగ్వేజ్ కూడా ఒక వెపన్. సారు ఎన్నుకున్నటువంటి ఇక్కడ లాంగ్వేజ్ లో ప్రతి వర్డ్ ఆయన ఏం చెప్తాడంటే నిజంగా ఇది చాలా మంది దళితులను గురించి నేను మాట్లాడే సమయం నాకు ఉందనుకుంటాను. నేను వారి అస్పృశ్యతపై జరిగే అణిచివేత గురించే మాట్లాడుతున్నాను. ఈ దేశ మూలవాసులైన దళితులను అస్పృశ్యులుగా నెట్టివేసిన చరిత్రనే చెప్తున్నాను. ఇట్స్ అ హిస్టరీ. ఆయన ఏదో పొలం పనులు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పిన ఇట్స్ అ హిస్టరీ. ఆ హిస్టరీ రూటెడ్ ఒక థియరీలో ఉంది. అది చాలా ఇంపార్టెంట్. హౌ పీపుల్ విల్ టేక్ దట్ థియరీ అనేది వేరే విషయం. కానీ లాంగ్వేజ్ అది. తర్వాత ప్రశ్న. ఇంకొక ఆయుధం నేను అంటే ఈ మూడిటైనా నేను చెప్పదలుస్తున్నాను. థింకింగ్ అంటే ఒక అక్షరము, ఒక ప్రశ్న, ఒక థింకింగ్, ఇవి 3 ఆయుధాలుగా ఉన్నప్పుడు
ఆ యుద్ధ యోధుని యుద్ధం ఎలా ఉంటుందో నిజంగా ఐఎమ్ నాట్ వ్యాలరైజింగ్, కానీ ఈ బుక్ లో ఉన్నటువంటిది ఈ 3 ఆయుధాలను ద వే ఆథర్ ప్రజెంటెడ్, అంటే మొత్తం టెక్స్ట్ లో ఒకటి చాలా బాగా నచ్చింది. అది సారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను అనే అహం కాకుండా మనం, వి ద పీపుల్. అంటే సారు ఫస్ట్ రోజు కూడా చెప్పారు, దళితులు కులం చేత అణచబడ్డ వారు ఒక సమూహంగా ఉంటారు, ఆ సమూహమే వి. ఎక్కడ కూడా ఆయన నేను, ఇది, అది, నాది, ఇది అని కాకుండా మేము ఒక సమూహంగా, అంటే ఆ సమూహతలో ఉన్నటువంటి ఔన్నత్యం, అంటే అంటే సతీష్ చంద్ర సార్ గారు చెప్పారు, అంటే ఈస్థెటిక్ గా కూడా అది ఎలా చెప్పొచ్చో, అంటే ఒక సమూహంకు ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ సమూహము దేని మీద ఉంది, ఒక శ్రమలో ఉంది. ఆ శ్రమను అది, అంటే ఆయన ఆ ఈస్థెటిక్ సెన్స్ లో ఎంత ఆ శ్రమను నిజంగా, అంటే నేను చదువుతున్నప్పుడు యాంటీ బ్రాహ్మణ్ మూవ్మెంట్ లో ఒక ఇప్పుడు వి గీత రాజదురై వారు రాసిన పెరియార్ గురించి రాస్తూ, బ్రిటిషర్స్ ట్రామ్ కార్స్ ఇంట్రడ్యూస్ చేశారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, అంటే రైల్వే కార్స్. ఆ రైల్వే కార్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బ్రిటిషర్స్ ఎవరు టికెట్ కొనుక్కున్నా వెళ్ళొచ్చు దాంట్లోకి. మహాత్మా గాంధీ ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని వెళ్ళినప్పుడు ఆయన తోసేశారు. మరి అదే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో సూతురు టికెట్ కొని భోగిలోకి వెళ్తే డామినెంట్ కాస్ట్లు ఏమన్నారంటే, వీళ్ళ దగ్గర ఒక చెడ్డ వాసన వస్తుంది, వీళ్ళు స్నానం చేసుకోరు, వీళ్ళు మేము పాటించే పద్ధతులు పాటించరు, వాళ్ళు ఎక్కిన భోగిలో మేము ఎక్కము, మాకు సపరేట్ భోగిలు కావాలన్నారు. ఇట్స్ ఎ హిస్టరీ. అట్లా అంటే ఒక వాసననే వాళ్ళు తట్టుకోలేనటువంటిది, శ్రమకున్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ పరిమళాన్ని యుద్ధగాథలో ఎట్లా యూజ్ చేస్తున్నారో నిజంగా నాకు చాలా, దట్స్ ఇట్ బికమ్స్ ఎ క్లాసిక్ టెక్స్ట్ అనుకుంటా. ఇది ఒక ఒక ఫ్యూచర్ ఒక పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ ఈ కమ్యూనిటీలో సతీష్ చంద్ర సార్ అయినా మన సమూహం నుంచి ఎవరైనా కావాలనుకున్నప్పుడు దిస్ షుడ్ బి అన్ ఎ క్లాసిక్ టెక్స్ట్ ఫర్ ఎనీవన్ టు అండర్స్టాండ్ ద సొసైటీ, పాలిటీ, హిస్టరీ, ఫిలాసఫీ, ఆల్ ద మోర్ ద ఎంటైర్ కల్చర్ ఆఫ్ అనుకున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సమూహం, వి ద పీపుల్ అనేది జనరల్ గా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ మేము కాన్స్టిట్యూషన్ లోనే చూస్తాం, కానీ ఒక బయోగ్రఫీ చదువుతున్నప్పుడు మేమంతా, మనమంతా, మనం ఒక పొలం పనులు చేసిన ఏది చేసినా కూడా ఒక ఒక సమూహము అనేది, అంటే అది ఒక సివిలైజేషనల్ వర్డ్ కమ్యూనిటీ అనేది. సివిలైజేషనల్ వర్డ్, సివిలైజేషన్ అనేది ఎట్లా వస్తుంది, ఒక సమూహంగా ఉంటేనే వస్తుంది, అదే కానీ ఒక ఇండివిజువల్ కెన్ నాట్ కన్స్ట్రక్ట్ ఎన్ సివిలైజేషన్. దళిత సివిలైజేషన్ క్వశ్చన్ ఉంది, ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ థింగ్. అది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఈ ఆటోబయోగ్రఫీలో. సో ఎందుకంటే ఇట్స్ అ ఫిలాసఫికల్ డైలాగ్. అంటే ప్లాటో, సోక్రటీస్ డైలాగ్స్ మనం చూడొచ్చు. దానికంటే ముందు బుద్ధుడి బోధనలన్నీ ఒక డైలాగ్ ఫామ్ లో ఉంటాయి. మహాత్మా ఫులే రాసినవి కూడా, ఆయన రాసిన వర్క్స్ ఒక డైలాగ్ ఫామ్ లో ఉంటాయి. పద్మారావు గారి ఈ యుద్ధ గాథ ఒక డైలాగ్, అంటే డైలాగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ విత్ అప్రెస్డ్ సొసైటీ. అది అప్రెసర్ తో కూడా, అప్రెసర్ తో అప్రెస్డ్ చేస్తున్నటువంటి ఒక డైలాగ్ ఎలా ఉంటది అనేది యుద్ధగాథలో ఈ ఆయుధాలు తీసుకొని అప్రెసర్ ను ఎట్లా క్వశ్చన్ చేస్తారు, చాలా సూపర్.
బియాండ్ మై కాంప్రహెన్షన్ టు సే దిస్. అంత చాలా బాగుంటుంది టెక్స్ట్. 1953లో సారు ఆయన రాసుకున్నట్టు 1953 బర్త్, డేట్ ఆఫ్ బర్త్. 1953 టు 1985 వరకు ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ యుద్ధకాలం. అంటే ఎంత ప్రైమ్ లైఫ్ చూడండి. 1953 అంటే 83కి ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ 30+ ఎంత ఆ ఏజ్ కూడా. ఆ ఏజ్ లో అంటే నిజంగానే ఒక యుద్ధ శూరుడు. 1953 టు 85 అనుకుంటే 32 ఇయర్స్ ఆల్మోస్ట్. ఎంత ప్రైమ్ ఏజ్, ఎంత మంచి ఆయన. అప్పటికే ఆయన సార్ చెప్పినట్టుగా, సార్ చెప్తున్నట్టుగా హేతువాద ఉద్యమంలో ఉండటం, తరువాత ఇవి జరగటం, మళ్ళీ రిపీట్ కాకుండా. అంటే ఆ ఏజ్లో ఒక 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 యుద్ధ వీరునిగా ప్రిపేర్ కావటం అనేది చాలా అరుదైన అవకాశం. నిజం చెప్పు, 53 నుంచి 85 వరకు ఎంత ఉంటుంది ఒక యుద్ధ వీరునిగా. అంటే ఈ కుల సామ్రాజ్యాన్ని ఎలా యుద్ధం చేస్తే ఈ కుల నిర్మూలన జరుగుతుంది అనే ఒక పట్టుదల అంత యంగ్ ఏజ్ లో రావటం అనేది రిమార్కబుల్, హిస్టారికల్ నేను అనుకుంటున్నాను. అది ఒక కాంటెక్స్ట్ అయితే, ఈ టెక్స్ట్ రాయడానికి ఇంకొక కాంటెక్స్ట్ కూడా ఉంది. 1953లో మనం అప్పుడే మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఒక తెలుగు రాష్ట్రంగా మనము విడిపోతున్నట్టు ఆంధ్ర ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది. 1953లో ఆంధ్ర మాత్రమే మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చింది. అంటే ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆంధ్ర ఫార్మేషన్ అయ్యి ఒక 1953లో సార్ పుట్టిందంటే ఆంధ్ర అవతరణ కావటం, పవర్ ఆంధ్రులకు రావటం, 85లో కారంచుడు లాంటి ఇన్సిడెంట్స్ జరగటం. ఎంత అంటే ఇందాకనే సార్ చెప్పారు, ఒకప్పుడు శూద్రులుగా అనుకున్నటువంటి వాళ్ళు భూమి, సినిమాలు, ఇండస్ట్రీ మొత్తం అంటే దాన్ని చేసుకొని ఒక పవర్ఫుల్ సెక్షన్ గా అయిపోయి 33 దశాబ్దాలలోని ఒక రూలింగ్ పవర్ గా అయిపోయి ఎట్లా వాళ్ళు ఇలాంటి నరమేధాన్ని సృష్టించారు అనేది ఫస్ట్ పార్ట్ లో. ఎందుకంటే సారే చెప్పాడు, దాంట్లో పద్మరావు గారే చెప్పాడు. ఈ ఫస్ట్ పార్ట్ 1953 టు 1985. అంటే ఒక సెక్షన్ మనకు ఆంధ్ర హిస్టరీ తెలిస్తే, మనకు ఆంధ్ర హిస్టరీ చదివిన ఎవరికైనా తెలుస్తుంది. ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్లో సో కాల్డ్ క్షత్రియాస్ అనుకున్నటువంటి వాళ్ళు బ్రిటిషర్స్ ఆర్మీలో జాయిన్ కావాలంటే దేవర్ నాట్ అలౌడ్. మీరు క్షత్రులైతే మాకేంటి, మా ఆర్మీకి డిఫరెంట్ కావాలి, దేవర్ నాట్. వాళ్ళు ఫైట్ చేస్తే అక్కడ వాళ్ళు తర్వాత దానికంటే ముందే మహార్స్ బ్రిటిష్ ఆర్మీలో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సదరన్ ఇండియాలో ఉన్నటువంటి క్షత్రియులు కూడా గుర్తించలేదు బ్రిటిషర్స్. వాళ్ళ ఆర్మీలోకి కూడా తీసుకోవడానికి అనర్హులని చెప్పిన రోజులప్పుడు అలాంటి సూత్రులు 30 ఏళ్లలోనే రాజ్యపాలనకు వచ్చి ఎలా చేయగలిగారు అంటే దానికి సారు ఉన్న ఉద్యమాలు కూడా చాలా ముఖ్యం. ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ లోనే అవి డిస్కస్ అవి విడివిడిగా చేయలేదు. ఎందుకంటే ఇట్స్ అ టోటాలిటీ ఆఫ్ నాలెడ్జ్. ఫిలాసఫీ ఇస్ అ టోటాలిటీ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఈస్ అ టోటాలిటీ? ఆల్ ద డిసిప్లిన్స్, హిస్టరీ, పొలిటికల్, కల్చర్, ఎవ్రీథింగ్.
అది ఈ ఆటోబయోగ్రఫీలో ఒక యుద్ధ గాథలో ఉంది. ఆ ఫిలాసఫికల్ గ్రౌండ్ ఉంది ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ఎట్లా చెప్పాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఐ డోంట్ టేక్ ఇట్. ఇది ఒక ఆటోబయోగ్రఫీ అనేది, ఒక యుద్ధ గాథ అనేది. ఆయుధాలు 3 ముఖ్యంగా, చాలా ఆయుధాలు ఉన్నాయి. ఈ ముఖ్యమైన ఆయుధాలు అంటే దేనికి సూచిస్తున్నాయి? ఇంటలెక్చువల్ పవర్, క్వశ్చనింగ్, లాంగ్వేజ్, థింకింగ్. దీస్ ఆర్ ఆల్ కంపోనెంట్స్ ఆఫ్ అన్ ఇంటలెక్చువల్. ఆ ఇంటలెక్చువల్ పవర్ ఒక 32 ఇయర్స్ 33 ఇయర్స్ లోనే ఎంత మెచ్యూర్డ్ అయ్యి ఈ కుల నిర్మూలన చేయాలని అనుకోవటము, అది నిజంగా ఆయన ఎంచుకున్న బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధాన్ని. సరే, మొత్తం చదువుతున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా మంది ఆటోబయోగ్రఫీ రాసేటప్పుడు గొప్ప గొప్ప పేర్లు రాస్తా ఉంటారు. మాకు ఆ పరిచయం ఉంది, ఈ పరిచయం ఉంది అని నేను చాలా గొప్ప గొప్ప రాస్తాను. కానీ ఈ యుద్ధ గాథలో, ఈ యుద్ధ భూమిలో ఆయనకు సహకరించిన యుద్ధ యోధులు ఎవరంటే అది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మదర్, ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మదర్. ఈయన యుద్ధ భూమిలో యోధులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ యోధులు, వాళ్ళకి ఎలాంటి హిస్టరీ లేదు. కుల చక్రంలో వాళ్ళు అట్టడుగున ఉన్నవారు. వాళ్ళను ఒక యోధులుగా తీర్చిదిద్దటము, యోధులుగా ప్రొజెక్ట్ చేయటం అనేది అది సెల్ఫ్లెస్నెస్ యాక్చువల్గా. అంటే బట్ ఇది ఒక అంటే ఆత్మకథలో ఒక చిన్న ఎవరో అనామకులు, వాళ్ళ పేర్లు, వాళ్ళు నాతో ఉన్నారు, వాళ్ళంతా ఎవరు? ఆర్డినరీ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్స్. ఆ లేబరర్స్ ఈ యుద్ధ భూమిలో యోధులుగా ఉంటారు. ఎంత గొప్పతనం అండి ఇది నిజంగా. అంటే నేను ఇంకా భాగాలు వస్తున్నాయి. అప్పుడు ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక 3-4 వాల్యూమ్స్ రావాలి. ఈ ఆంధ్ర హిస్టరీ, సొసైటీ, కల్చర్ మొత్తం ఒక ఎందుకంటే ఈ రిప్రజెంట్స్ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఈస్ బారోయింగ్ హియర్ అండ్ దేర్. ఆయనలో ఉన్నదే పొలం పండించటం, ఇవన్నీ చెప్పనక్కర్లేదు. కానీ నాకు అంత లిటరేచర్ గా నేను చెప్పలేను. కానీ ఒక అస్పృశ్యుని యుద్ధ కాక ఎవరితో, ఏ ఆయుధాలతో, ఎవరి కోసం, ఎవరి మీద చేస్తున్నారు, అది ఈ 3-4 క్వశ్చన్స్. ఇట్స్ అ ఫిలాసఫికల్ క్వశ్చన్స్ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ థియరీ. I think we need to theorize them. That's very important. It may take for some time for me, but ఎందుకు యుద్ధం చేయాలి సార్ అన్నారు. ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఎందుకు యుద్ధం చేయాలి? ఒక జాబ్ తెచ్చుకొని ఉండొచ్చు కదా. జాబ్ తెచ్చుకొని ఒక వేజ్, ఒక సాలరైజ్డ్ సెక్షన్ గా ఉండొచ్చు కదా. యుద్ధ భూమిలోకి దిగి యుద్ధం చేయవలసినంత అవసరం ఏముంది? Whoever, any human being who recognizes this question, who becomes a philosopher. మార్క్స్ ఆయన క్లాస్ అంటే వర్గాన్ని మార్క్స్ కంటే ముందే చెప్పారు. వర్గాన్ని గురించి మార్క్స్ కంటే చాలా ముందే చెప్పారు. ఆయన ఏం డిస్కవర్ చేయలేదు, ఇన్వెన్షన్ ఏం చేయలేదు వర్గాన్ని. కానీ దాన్ని ఒక రెవల్యూషనైజ్ చేశాడు. అది మార్క్స్లో ఉన్న గొప్పతనం. మార్క్స్ క్లాస్ ఇన్వెన్షన్ చేయలేదు. ఆల్రెడీ క్లాస్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పిన దానికి ఈయన దాన్ని రెవల్యూషనైజ్ చేశాడు. ఈ యుద్ధ భూమిలో ఒక వర్కర్, ఒక ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్,
ఒక హౌస్ వైఫ్, ఒక చిన్న చర్చిల కోయర్ బాయ్, వీళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ గొప్ప ఇది ఒక 1000 సంవత్సరాల నుంచి పాతుకుపోయి వస్తున్నటువంటి ఈ అసహజ అసమానత కుల సమాజాన్ని కూకటి వేళ్లతో పెకలించాలంటే ఆయుధాలు ప్రశ్న, లాంగ్వేజ్ అండ్ థింకింగ్. రైటింగ్ కూడా, అంటే రైటింగ్ లాంగ్వేజ్ అంటేనే రైటింగ్, అది చాలా సాధ్యం. ఇట్లా నాకు నిజంగా ఐ యూస్ దిస్ బుక్ ఫర్ మై దళిత్ పాలిటిక్స్. ఆనెస్ట్ గా చెప్తున్నాను నేను. అంటే పద్మరావు సార్లో ఉన్నటువంటి ఆ యొక్క, అంటే దళితులకు ఉన్నటువంటి ఇన్నేట్ హ్యూమెన్నెస్ అంటారు. అంటే ఇన్నేట్నెస్ అంటే ఒక అంతరంగికంగా ఉన్నటువంటి ఆ మానవత్వం ఈ టెక్స్ట్ నిండా 600 పేజీలలో అట్లా కనిపిస్తుంది. అంటే మీరు అమానవీయంగా అస్పృశ్యని నన్ను చేశారు, కానీ ఆ అస్పృశ్యలో ఉన్నటువంటి నిజమైన మానవత్వాన్ని తీసుకురావడానికి యుద్ధం చెయ్యాలి. అది చాలా గొప్పతనం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఉంది నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ డజన్ బ్లాక్ బయోగ్రఫీస్ చదివాను. చాలా మంది, బాల్డ్విన్, టోనీ మోరిసన్ నుంచి లేటెస్ట్ గా వచ్చినటువంటి నాట్స్ చాలా మంది చదువు, ఒబామా, అంటే స్టార్టింగ్ విత్ బూకర్ టి వాషింగ్టన్ నుంచి తర్వాత కన్ఫెషన్స్ ఆఫ్ ఆర్థర్ నాటన్, చాలా మంది. మాల్కమ్ ఎక్స్ నేను బాగా ఎప్పుడు చదివే చేయడంలో ఉన్నప్పుడు, అంటే సార్లో ఉన్నటువంటి ఆ ప్రశ్నించే తత్వం, ఆ క్వశ్చనింగ్ పవర్ చాలా, ఐ థింక్ ఇట్స్ వెరీ. తర్వాత ఒక్క విషయం చెప్పి రత్నాకర్ నేను ఐ స్టాప్ మేకింగ్. ఏంటి చెప్పాలనుకున్నానంటే, అప్పుడు సారు హేతువాద, అంటే రేషనలిస్ట్ మూవ్మెంట్ లో చాలా మంది రేషనలిస్ట్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఓకే, రేషనలిస్ట్ మూవ్మెంట్ లోకి కులము అనేది ఫస్ట్ తరంలో రాలేదు. రేషనలిస్ట్ మూవ్మెంట్ లో కులము అనేది ఎంటర్డ్ విత్ కత్తి పద్మరావు అనేది హిస్టరీ సోర్స్ టు అస్. అంటే అది హిస్టారికల్ గా మనం చదవలసిన అంశం. ఎంఎన్ రాయ్ నుంచి తీసుకున్నా, ఎవరు తీసుకున్నా, కులం అనేది రేషనలిస్ట్ ఉద్యమాలు ఎప్పుడు వచ్చింది. సరే, అక్కడ కొన్ని స్లోగన్స్ చాలా బాగుంటాయి. అంటే ఇప్పటి వరకు మేము పొలిటికల్ స్లోగన్స్ కాంశీరామ్ గారే విన్నాము, కానీ ఈ రేషనలిస్ట్ మూవ్మెంట్ లో చేసినటువంటి స్లోగన్స్ చాలా అద్భుతం. అంటే కాంశీరామ్ గారు ఆ లెవెల్ వీళ్ళు ఎట్లా ఉన్నాయి, మతతత్వం నశించాలి, కులతత్వం నశించాలి, బాబాల నీడ దేశానికి పీడ. ఓ వాట్ ఏ గ్రేట్ స్లోగన్ ఇట్ ఈస్. విన్నో, అంటే ఈ దేశాన్ని ఏలే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నీడలో ఉండాలనుకోవటం ఎంత నీచం. అది ఒక పీడ, ఈ సమాజానికి పట్టిన పీడ. ఈ పాలకులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఈ స్లోగన్లో. ఇది ఒక పీడ, వాళ్ళని వదిలేసే. కర్మ సిద్ధాంతం అబద్ధం, దైవం కల్పితం, మతవాదం పోవాలి, హేతువాదం కావాలి. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ రేషనలిస్ట్. ఈజ్ ఎ రేషనలిస్ట్. He cannot become an irrational. When he becomes irrational, అది డిఫరెంట్ వరల్డ్. అంటే ఆ ఇర్రేషనాలిటీ వచ్చే కదా కారంలో మీరు అంతా ఘోరం చేశారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు కంటిన్యూషన్ అయింటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కుడ్ హావ్ లవ్ ద పీపుల్. కానీ ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ ఇర్రేషనల్ అవుతాడో ఇట్లాంటి అవుతాయి, కారంచుడు లాంటి దుర్ఘటనలు చాలా జరుగుతాయి అనేది. అంటే రేషనలిజం నుంచి ఆయన డ్రైవ్ చేసుకున్న అంబేద్కర్
మార్క్స్, రేషనలిజం, తర్వాత కుల నిర్మూలన. ఈరోజు అంటే చాలా మంది ఏంటంటే యాంటీ కాస్ట్ అనొద్దు, కుల నిర్మూలన అనాలంట. నేను కూడా యాంటీ కాస్ట్ అనుకున్నాను, కానీ యాంటీ కాస్ట్ అనే వాళ్ళు డామినెంట్ కాస్ట్ కూడా మేము యాంటీ కాస్టే, కులం అంటే మాకు పట్టదు, కానీ కులాన్ని ఎలా వాళ్ళు తీసుకు, కానీ కుల నిర్మూలన అనేవాళ్ళు చాలా తక్కువ. అందుకని నేను రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ బుక్స్ చాలా ఐ రియల్లీ లైక్ హిమ్. నిజంగా లేట్గా నాకు పరిచయం అయిన సారు చాలా మంచి బుక్స్. సతీష్ చంద్ర లాంటి వాళ్ళు అంటే వేమన, త్రిపురనేని. రెడ్లయితే వేమనను వదిలేశారు, కమ్మలైతే త్రిపురనేని వదిలేశారు. ఎక్కడ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ కల్చర్ ఎక్కడుంది. కానీ ఈరోజు ఒక వేమనను ముందుకు తీసుకొచ్చి, అంటే పద్మారావు సారు ఆ సింబల్స్ ని తీసుకొచ్చి వాటిని ఉపయోగించుకోవటం అనేది నిజంగా ఒక యుద్ధ వీరునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అది నేను రత్నాకర్, అది చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. ఒక వేమన లాగా ఒక గొప్ప తత్వవేత్తలు మనకు ఉన్నారు. ఇది ఈ బయోగ్రఫీలో చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కటి చెప్తాను చూడండి, ఎట్లా ఉంటాయంటే ఒక స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో చూడండి. నాకు చాలా బాగా నచ్చింది స్టేట్మెంట్. చెప్పులు లేకుండా నీళ్లు మోసుకొచ్చేటప్పుడు తాడి చెట్టు సన్నని నీడలో ఒక నిమిషం కాళ్ళను సేద తీర్చుకునే సంఘటనలు హృదయ వికారంగా ఉంటాయి. అంటే ఇది చూడండి ఎంత స్టేట్మెంట్, ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ అండి. ఇది చెప్పులు లేకుండా నీళ్లు మోసుకొచ్చేటప్పుడు తాటి చెట్టు సన్నని నీడలో, తాటి చెట్టుకు నీడ ఎంత ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఆ నీడలో ఒక నిమిషం కాళ్ళను చేద తీర్చుకోవటం అంటే నేను ఎట్లా ఇన్ఫర్ చేసుకున్నానంటే ఇది ఒక మెటఫర్, ఫిలాసఫికల్ ఒక మెటఫర్. తాటి చెట్టు నీడ ఎంత అంటే చాలా సన్నగా ఉంటుంది కదా, ఆ సన్నని నీడలో చేద తీర్చుకోవటం అంటే అంబేద్కర్ తెచ్చినటువంటి రిజర్వేషన్లు ఒక తాటి చెట్టు నీడని మేము అనుకుని దాని కింద మేము సేద తీర్చుకొని కొంత గొప్ప జాబ్స్ తెచ్చుకొని ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతున్నప్పుడు మీరు మా మీద అటాక్ చేస్తున్నారే అంటే దీంట్లో చాలా గొప్పగా ఉందండి. పేజ్ 275లో 275వ పేజీలో చెప్పులు లేకుండా నీళ్లు మోసుకుని వచ్చేటప్పుడు తాటి చెట్టు సన్నని నీడలు అంటే నేను ఇదొక మెటఫర్, ఫిలాసఫికల్ మెటఫర్. అంత గొప్ప స్టేట్మెంట్స్ ఉన్నాయి, చదవడానికి చాలా ఉన్నాయి స్టేట్మెంట్స్. సో వన్స్ అగైన్ I would like to thank the Seva organization for giving this opportunity and talking to పద్మారావు సార్ అంటే నిజంగా చాలా ఆప్యాయత. ఎంత ఆప్యాయత అంటే దానికి ఇమ్మెజరబుల్ ఆ ఆప్యాయతను కొలమానం లేదంటారు కదా తెలుగు భాష, కొలమానం లేని అంత ఆప్యాయత ఉంటుంది. ఇట్లాంటి గొప్ప వ్యక్తిని గురించి చదవటం, అసలు చూడటమే భాగ్యం అనుకున్నప్పుడు మేము జేఎన్యూలో ఆయన చూడటం, ఆయనతో మాట్లాడటం నాకు ఇంకా గుర్తు. సార్ మేము సారళ్ళు 91లో వచ్చినప్పుడు మా హాస్టల్లో నుంచి కొంత మేము ఒక 7,000 కలెక్ట్ చేశాము అప్పుడు అందరి దగ్గర. ఆ 7,000తో ఏం తీసుకుపోవాలనుకున్నప్పుడు మేము ఢిల్లీ మార్కెట్లోకి వెళ్ళి ఒక పెద్ద లారీని మాట్లాడుకొని ఆ 7,000కు మొత్తం అరటిపండ్లు కొను. ఆ అరటిపండ్లు ఒక బ్రేక్ఫాస్ట్కి వచ్చాయి అక్కడ ఉన్న వాళ్ళు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే సార్ కూడా మళ్ళీ అట్లా నిజంగా ఎంతో అలాంటి అనుభవాలు అలాంటివి చాలా ఉన్నాయి. మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, వింటున్నటువంటి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
సో ఐ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.